హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నాడు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానంలో జరిగిన విశేష పూజ ఏంటి అంటే అమ్మవారి ఆషాఢీ నవరాత్రుల భాగంగా ఈరోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి వంకాయలు అండి. వంకాయలతో అమ్మవారి అలంకరణ చూద్దాం రండి మొత్తం వీడియో.
మీకు ఫస్ట్ ఎప్పుడైనా హారతి పెడుతున్నా అండి. ఎందుకంటే మనం ఏ గుడికి వెళ్ళైనా మెయిన్ చేయించుకునేది అర్చన హారతి కదండి. హారతిని చూస్తుంటే అది వేరే పాజిటివ్ ఎనర్జీ అండి. సో మనం ఫోన్లో అయినా లైవ్లో అయినా టీవీలో అయినా ఎదురుగా అయినా నేను మట్టుకు హారతి కనిపిస్తే కళ్ళకి అద్దుకుంటా అండి. సో అమ్మవారికి హారతి ఇచ్చేసి అమ్మవారి దగ్గర అర్చన అభిషేకం చేసుకొని ఇలా కూర్చొని అమ్మవారిని చూస్తూ ఉంటే చూడడానికి 1000 కళ్ళు సరిపోవండి. అలాగే అక్కడ అన్నదానం జరుగుతుందని చెప్పాను కదా. సో నిత్యం అన్నపూజ జరుగుతుందండి అమ్మవారి సన్నిధానంలో. అన్నపూజ తర్వాత గోవింద సేవపతి టీం వాళ్ళు ఖచ్చితంగా ఉంటున్నారండి అక్కడ. సో వాళ్ళ చేతుల మీదుగా అన్నప్రసాదం అందిస్తారు అందరికీ, వెళ్ళిన వాళ్ళందరికీ గాను. సో ఇది మాత్రం అంటే ఒకసారి మనం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు హాయిగా ఉండి అందరి దర్శనాలు చేసుకొని రావచ్చండి. ఇదొకటి వెసులుబాటు చాలా బాగుంది టెంపుల్లో. ఏంటంటే అయ్యో అంటే కొంచెం ప్రసాదం తీసుకుంటే సరిపోదు కదండి, అంటే మినిమం కొంచెం కడుపు నిండా ఉండేలా బాగుంటుంది కదా. సో ఈ అన్నప్రసాదం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో మనం ఎంత దూరం నుంచి వెళ్ళినా కానీ అక్కడ అన్నప్రసాదం స్వీకరించుకొని అక్కడ అమ్మవారి దగ్గర సేవ చేసుకొని కూడా రావచ్చండి. వీళ్ళంతా గోవింద సేవపతి టీం వాళ్ళండి. సో నాకు తెలిసి మామూలు డేస్ కంటే ఇలా నవరాత్రులు, దసరా నవరాత్రులు, ఈ ఆషాఢీ నవరాత్రులు అంటే సంవత్సరానికి 4 సార్లు చేస్తారని చెప్పారు కదా. అలా ప్రతి అకేషన్కి ఇలా గోవింద సేవపతి టీం వాళ్ళు ఉంటారండి. వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ సేవను అందిస్తూ ఉంటారండి. నిజంగా నాకు ఇది చాలా బాగా అనిపిస్తుందండి. కరీంనగర్ వాస్తవ్యులు ఎంతమంది వెళ్తున్నారండి నగునూరుకి? వెళ్ళిన వాళ్ళు కామెంట్లో పెట్టండి. నిజంగా అలా వెళ్ళేవారు చాలా అదృష్టవంతులు. వెళ్ళకుండా ఇలా దర్శనం చేసుకునే వాళ్ళు ఇంకా అదృష్టవంతులు అని చెప్తాను. ఎందుకంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని తొందర రెడీ అయ్యి వెళ్ళే కంటే ఇలా మన చేతుల్లో అమ్మవారు చూసుకోవడం కూడా ఒక హ్యాపీ అండి. అందరికీ వెసులుబాటు ఉండదు కదండి, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో ఆ ఉండని వాళ్ళ కోసం ఈ సౌలభ్యం చాలా బాగుందండి. సో ఇదండి ఇవాళ వీడియో. మెయిన్గా చెప్పాల్సింది వంకాయ అండి. నా ఫేవరెట్ డిష్ వంకాయ. అమ్మవారు వంకాయలో చాలా బాగున్నారండి. నిన్న కరివేపాకులోనైతే ఎక్సలెంట్. ఈ అలంకరణ నిజంగా చాలా బాగా చేస్తున్నారండి. మేబీ నేనేమనుకుంటున్నానంటే ముందు రోజు అలంకరించిన వాటితో నెక్స్ట్ డే మనకు కర్రీ చేసి పెడుతున్నారని అనుకుంటున్నాను. నిజంగా ఒక్కరోజు వీలైతే వెళ్ళి అమ్మవారి తీర్థప్రసాదం తీసుకొని రావాలని అనుకుంటున్నానండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? ఇంకో విషయం అండి, నిత్యం అమ్మవారి సన్నిధానంలో కోలాటం కూడా ఆడుతున్నారు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఆడుకోవచ్చండి. సో ఇదండి ఇవాళ వీడియో. చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః. జై దుర్గా.